పెళ్లి కళ వచ్చేసిందే బాలా పల్లకిని తెచ్చేసిందే బాలా హడావిడిగా రెడీ అవుదాం చలో లైలా ముచ్చటగా మేళం ఉంది ఆజా తద్దినక తాళం ఉంది ఆజా ఆజా మంటపం రమ్మంటుంది ఆజా ఆజా చట్టపడు వేళయింది ఆజా. నేను డాన్స్ ఇక్కడ వరకు ప్రాక్టీస్ చేశాను. ఆపండి. హలో బ్రదర్, పాట ఆపండి. పాట ఆపని చెప్పాను కదండి. పాట ఆపన్న సమయంలో పాట ప్లే చేయడం ఏంటండి? ఏమన్నా అంటే చాలు ప్రతి ఒక్కరికి కోపాలు వచ్చేస్తాయి, ప్రతి ఒక్కరు హట్ అయిపోతారు. నాకు ఇంట్రెస్ట్ పోయింది నా దవడాల ప్రోగ్రాం. పోతే అంత పక్కింట్లో ఖాళీ చేయడానికి రోజులు దగ్గర పడ్డంతో చాలా రసవత్తరమైన టాస్కులు జరుగుతున్నాయి అని అంటారనుకున్నారా? అసలు అలాంటి రసవత్తరమైన టాస్క్ని మా కంటెంట్ రైటర్ని రాయమంటే ఇలాంటి దవడలో టాస్కులు రాస్తాడు. వీడు పెళ్ళిళ్ళు, పెద్ద మనిషి ఫంక్షన్లు, రిటైర్మెంట్ ఫంక్షన్లు ఇలాంటివి రాస్తున్నాడు. అసలే మా వాళ్ళు మామూలు టాస్కుల్లోనే గుండెపోటు గుమ్మడి రేంజ్ పెర్ఫార్మెన్స్ ఇస్తూ ఉంటారు. ఇలాంటి టాస్కుల్లో పెళ్లి పెద్దలు అలాంటివి చేస్తే పిల్లి పిత్రే పెర్ఫార్మెన్స్లు చేస్తూ ఉంటారు. నా మాట ఎప్పుడూ తప్పదు. కావాలంటే మీరు చూడండి. బుగ్గా బోస్ హౌస్లోకి రీటా బాటా అనే ప్రేమ జంట వచ్చింది. వారికి పెళ్లి చేయవలసిందిగా బుగ్గా బోస్ నిర్ణయించడమైనది. నీకెందుకు అంత ఎక్సైట్మెంట్? కొత్త పిల్ల వస్తుంది కదా. అది పిల్ల కాదు, బొమ్మ. ఫీల్ అవ్వకు. ఓకే. బుగ్గా బోస్ హౌస్లో వచ్చినటువంటి ఆ ప్రేమ జంటకు తల్లిదండ్రులుగా సీతాలు అండ్ సుమిత్ తల్లిదండ్రులుగా వివరించవలే. నామినేష్కు పంతులు క్యారెక్టర్ ఇవ్వబడినది. నువ్వు పంతులు, నీకు తండ్రి క్యారెక్టర్. ఏ దువ్విన సాలు కానీ పోయి టీ తీసుకురాపో. ఏం చేస్తున్నావు ఇంతకి? నీకు జస్ట్ మౌన్ క్యారెక్టర్ ఇచ్చినారు. నేను క్యారెక్టర్లు ఇన్వాల్వ్ అని తింటే మాట్లాడతా. క్యారెక్టర్లో ఇన్వాల్వ్ అయితే కాఫీ టీలు అంది అలా నీకు. నువ్వు జస్ట్ మగుని క్యారెక్టర్ చేస్తున్నావు, నేను భార్య క్యారెక్టర్ చేస్తున్నా అంతే. సరే కానీ పెళ్ళి త్వరగా చేసి రామకృష్ణ అనుకుంటే తీర్థయాత్రకి వెళ్దాము. నెత్తి మీద 4 గంటలు అవి కూడా గీ కవతలు పడేస్తట్లే. అవునా? ఖచ్చితంగా గీ కవతలు పడేస్తట్లే. అట్లే మాట్లాడినావంటే. సరే సరే పెళ్ళి చేద్దాం త్వరగా. చూసారా, నేను చెప్తున్నా కదా వీళ్ళ పెర్ఫార్మెన్స్ల గురించి. మా వాళ్ళు క్యారెక్టర్లో రంగప్రవేశం చేయమంటే ఇలాంటి దొంగ ప్రవేశాలు చేస్తూ ఉంటారు. రేయ్, నువ్వు జస్ట్ హస్బెండ్ క్యారెక్టర్ చేస్తున్నావు అంతే. ఏదో నిజమైన హస్బెండ్లా ఫీల్ అయిపోతున్నాడు. ఇంకా పెళ్లి కూతురు పెళ్లి కొడుకుని బొమ్మల రూపంలో చూపించబట్టి సరిపోయింది. లేకపోతే ఆ క్యారెక్టర్లు వీళ్ళకి ఇచ్చుంటే ఈ పాటికి ఈ టాస్క్ని డైలీ సీరియల్లా వారం అంతా నడిపించేవారు. అప్పుడు మీతో పాటు నేను కూడా తబలాలా గోడకేసి కొట్టుకోవాల్సి వచ్చేది. మీకైతే మార్చడానికి ఆప్షన్ ఉంది, నాకు ఏ ఆప్షన్ లేదు. చూడక కూడా తప్పదు. ఓకే, ఇంకా ఎన్ని ఘోరాలు జరుగుతున్నాయో చూద్దాం. డేటా సెటిల్ అయ్యేదాకా మనం కూడా ఒక 6 months అక్కడికి వెళ్ళి వాళ్ళకి హెల్ప్ చేసి, అంటే సండే మార్కెట్ పెడతారంట, వాళ్ళకి హెల్ప్ చేసి సేల్స్ చేసి వద్దాం ఒక 6 months వరకు. ఎర్రగడ్డకి కావాలంటే నువ్వే డ్రైవర్లంకే ఉన్నావు, నేను మాత్రం రాను. చెప్తున్నా నీకు జస్ట్ క్యారెక్టర్ ఇచ్చినారు, క్యారెక్టర్ చేయంతే. నీకు మనీ కావద్దా? అవసరం లేదు, నాకు ఎట్లా రావాలో అన్నీ వస్తూనే ఉంటాయి. నీకంటే ఇప్పించుకుంటాను. నువ్వు నాకు పంపిస్తుండు, నువ్వు అక్కడే ఉండి బిజినెస్ చేసేసి అన్నీ నాకు పంపిస్తుండు.
ఈడొకడు తినడం పండడం క్యారెక్టర్ వాడే. సంభావన మాత్రం గట్టిగా వేయాలి. ఇంకా అది ఒకటే గుర్తుంది. తినడం పండడం అంతేనా? సంభావన గట్టిగా వేయాలి, ఫుడ్ మంచిగా పెట్టాలి, సంభావన మంచిగా చేయాలి అంతే. సంభావన ఇచ్చినా ఇవ్వకపోయినా కానీ ఫుడ్ పెడితే చాలుకే. తినడం పండడం. సీత ఆ క్యారెక్టర్ నాకు ఇచ్చిన ప్రశాంతంగా పడుకుని ఉంది. నాకు ఇచ్చింటే ఇంకా బాగుండు అనిపిస్తుంది నాకు కూడా. నీ సరిపోతే కరెక్ట్గా. నువ్వు కూడా తక్కువ ఉన్నావు కన్నా. నువ్వే నాకంటే ఎక్కువ ఉన్నావు ఏమన్నా? సన్నగా ఉన్నావు నేను. నేను మాత్రం లా ఉన్నా. నీ క్యారెక్టర్ ఇచ్చినప్పుడు క్యారెక్టర్ ఒకటి చెయ్యి. నువ్వు మళ్ళీ అది కావాలా ఇది కావాలని అడగకూడదు. ఓకే కానీ అరే నువ్వు వండుకోరా. ఫిజికల్ టాస్కులు పెడితే అందరూ కూడా కరెంట్ షాక్ తగిలిన కాకుల్లా కోలబడిపోతారు. కానీ ఇలాంటి టాస్కులు పెడితే వాళ్ళలో ఉన్న నానా పటేకర్లు, మిథున్ చక్రవర్తులు బయటకు వస్తూ ఉంటారు. ఇచ్చిన స్క్రిప్ట్ నెక్లెస్ ఎంత ఉంటే దీన్ని వీళ్ళు నెక్లెస్ రోడ్ అంతా సాగదీసి పాడేశారు. పెళ్లి చేయమంటే ఏం పనులురా మీరు చేసేవి? ఇంకా ఇలాంటి లస్కోర్ పెర్ఫార్మెన్స్లు ఇంకా ఎన్ని చూడాలో ఏంటో. పదండి చూద్దాం. బుగ్గ బోస్ కోరిక మేరకు రీటా బాటా వివాహం సందర్భంగా హౌస్లోని మెంబర్స్ అందరూ కూడా సంగీత్ ఏర్పాటు చేశాము. బాగా ఆడి పాడి బుగ్గ బోస్ని ఎంటర్టైన్ చేయవలసిందిగా బుగ్గ బోస్ ఆజ్ఞాపిస్తున్నాడు. నిజంగా ఇలాంటి వేడి వర్షంలో ఎంతో అద్భుతంగా మన సమోసా, మొక్కజొన్న కండి, ఆరెంజ్, చల్లటి ఐస్ క్రీమ్ లేదా వెరైటీ ఏదో ట్రై చేయాలనిపిస్తుంది. ఈ వర్షంలో కొన్నిసార్లు ప్రేమ పెద్దదైద్ది, కొన్నిసార్లు వర్షం తడుచుకుంటూ చిటపట చినుకులు పడుతూ ఉంటే ఆ అద్భుతమైన జీవితం చాలా బాగుంటుంది. చాలా మంది ఈ వర్షంలో ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఈ సీరియల్ పర్ఫార్మెన్స్కి నాకు నిద్ర వచ్చేసింది. ఓకే, ఇది పక్కన పెడితే ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిన ఒక పాప ఇంట్లో ఉన్న ఒక బాబుకి ఓట్లు ఏమని తెగ రికమెండేషన్స్ చేసేస్తుందంట. అంటే ఎన్నికల క్యాంపెయిన్ మొదలెట్టేసిందనమాట. ఇదే కాకుండా ఓట్ల సమీకరణాలు రోజు రోజుకి మారుతున్నాయి. ఎక్కడ చూసినా అంటే ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ట్విట్టర్, ఏ సామాజిక మాధ్యమంలో చూసినా ఈ ఎన్నికల గురించే మాట్లాడుతున్నారు. ప్రేక్షకులకి తెలుసు ఎవరికి ఓట్లు వేయాలో, ఎవరికి ఓటు వేయకూడదు. ఓకే, శుక్రవారం వరకు ఓట్ల గేట్లు తెరిచే ఉంటాయి. క్లిక్కుతూనే ఉండండి ఓట్లు. స్టే ట్యూన్డ్. హలో, వీడియో చూసేసారా? నచ్చిందా? నచ్చలేదా? మేము చేసిన వీడియో అందరికీ నచ్చాలని లేదు, నచ్చకూడదని లేదు. కానీ నచ్చితే ఓ లైక్ కొట్టండి, ఎవరికైనా షేర్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ను సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. మరో వీడియోలో మళ్ళీ మీ ముందుంటాం. ఆ వీడియో నోటిఫికేషన్ మీకు రావాలంటే సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. డోంట్ మిస్ ఇట్. దిస్ ఈజ్ యువర్ PDTV.